వెరీ గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు న్యూజర్. నేను రాజేశ్వరి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పాకిస్తాన్తో సరిహద్దు ఉన్న రాష్ట్రాల్లో హై అలర్ట్. పోలీసులు, పాలనా అధికారుల సెలవులు రద్దు. నిర్మల్ జిల్లాలో ఆపరేషన్ సింధూర్తో భైంసాలో బీజేపీ ఆధ్వర్యంలో విజయోత్సవ సంబరాలు నిర్వహించారు. నిర్మల్ జిల్లాలో ఆపరేషన్ సింధూర్తో భైంసాలో బీజేపీ ఆధ్వర్యంలో విజయోత్సవ సంబరాలు నిర్వహించారు. పహల్గాంలో జరిగిన ఘటనకు ప్రతీకారంగా భారత సైన్యం ఆపరేషన్ సింధూర్ కార్యక్రమం చేపట్టింది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్లోని 9 ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేయడంతో భైంసాలోని ఎస్ఎస్ జిన్నింగ్ ఫ్యాక్టరీలో విజయోత్సవ సంబరాలు జరుపుకున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ చిత్రపటానికి ఎమ్మెల్యే పవార్ రామ్ పటేల్ పాలాభిషేకం చేశారు. ఈ సమయంలో కుల మతాలకు అతీతంగా భారతీయులంతా ఒక్కటై నిలవటం గర్వించదగ్గ విషయమని కొనియాడారు. ప్రపంచ దేశాలన్నీ భారత్కు మద్దతు పలుకుతున్నాయని, ఉగ్రవాదాన్ని అంతమొందించేందుకు ప్రధాని మోదీ కంకణం కట్టుకున్నారని అన్నారు. ఇది చూసి పాకిస్తాన్ వాళ్ళు ఓరుకోకుండా ప్రతి ఒక్క దేశానికి మాకు సపోర్ట్ చేయండి అని చెప్పడం జరుగుతుంది. కానీ ఏ దేశం కూడా ముంగట రావటం లేదు. మా శక్తి ఇంత ఉంది. ఈరోజు తెలుస్తుంది. ఓన్లీ 25 నిమిషాల్లో 9 ఏదైతే టెంట్లు ఉన్నాయి ఉగ్రవాదులై, ఆ టెంట్లు నాశనం చేసడంటే చాలా గర్వకరము. మా మిలిటరీ వాళ్లకు, మా మిలిటరీలో ఉన్న సెక్యూరిటీ వాళ్లకు, భారతదేశం ప్రధానమంత్రికి నా తరఫున పాదాభివందనలు చేస్తున్నాను. ఈరోజు మాకు భైంసా పట్టణంలో గర్వంగా అంటుంటాం, మా నరేంద్ర మోదీ గారు భారత ప్రధాని మా దేశానికి ఖచ్చితంగా కాపాడుతాడు, మాకు అందరికీ ఒక తండ్రిలాగా కాపాడుతాడని మాకు చాలా. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో 5.5 కేజీల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. ఒడిశా రాష్ట్రంలోని మల్కాన్గిరిలో గంజాయి కొనుగోలు చేసి అశ్వారావుపేట తీసుకొచ్చారు. అనంతరం హైదరాబాద్ చంపాపేటకు చెందిన సంజయ్ అనే వ్యక్తికి అమ్ముతున్నారు అనే సమాచారంతో పోలీసులు ఊట్లపల్లి వద్ద నాకాబందీ ఏర్పాటు చేసి గంజాయితో వస్తున్న బైక్లను పట్టుకున్నారు. వారి వద్ద నుంచి 2,75,000 రూపాయల విలువ చేసే 5.5 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుతో సంబంధం ఉన్న 2 ఫార్మసీ విద్యార్థులు సహా 7గురిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు పోలీసులు. ఈరోజు ఒక 5.5 కిలోల గంజాయి, దాని విలువ 2,75,000 రూపాయలు ఉంటుంది. అట్టి గంజాయి ఊటపల్లి గ్రామం వైపు నుంచి అశ్వారావుపేటకు ఒక 3 బైకులపై 7 వ్యక్తులు వస్తున్నారన్న పక్కా సమాచారం మేరకు ఈరోజు ఉదయం వాహనాలు మా అశ్వారావుపేట ఎస్ఐ గారు ఏయతి రాజు మరియు అతని యొక్క సిబ్బంది వాహనాలు తనిఖీ చేస్తుండగా పట్టుకోవడం జరిగింది. పట్టుకొని విచారించితే వాళ్ళ వద్ద ఒక 5.5 కిలోల గంజాయి, 3 బ్యాగులలో, అదేవిధంగా ఒక 6 సెల్ ఫోన్లు, 3 బైకులు స్వాధీనం చేసుకున్నాం. వీళ్ళను రెడ్ హ్యాండెడ్గా గంజాయితో పాటుగా పట్టుకోవడం జరిగింది. ఇంకా వీళ్ళకు సప్లై చేసినటువంటి ఒరిస్సా మల్కాన్గిరి జిల్లాకు చెందినటువంటి రాము వద్ద కొనుగోలు చేసినట్టుగా మాకు వీళ్ళు తెలియజేయడం జరిగింది. దాని ప్రకారంగా వీళ్ళే కాక ఇంకా మరికొంతమంది కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయినట్టుగా మాకు ఇన్వెస్టిగేషన్లో తెలిసింది. దాని ప్రకారంగా ఈ చుట్టుపక్కల ప్రాంతాలలో గంజాయి తాగుతున్నారన్న మరియు ఇక్కడ నుంచి హైదరాబాద్కు వీళ్ళు గంజాయి సరఫరా చేస్తున్నటువంటి పేర్లను మా ఇన్వెస్టిగేషన్లో బయటకు తీసుకొచ్చి త్వరలో వారిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించడం, మా టీంలో ఇంకా రంగంలోకి దింపడం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మాధురి దంపతులు పెళ్లి రోజు సందర్భంగా భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామివారిని దర్శించుకున్నారు. స్వామివారి దర్శనానికి వచ్చిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి దంపతులకు అర్చకులు ఆలయ మర్యాదలతో ఘనంగా స్వాగతం పలికారు. వేద పండితులు స్వామివారి సుప్రభాత సేవకు హాజరైన మంత్రివర్యులకు సుప్రభాత సేవతో పాటు గర్భగుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వేద పండితులు ఆశీర్వచనాన్ని అందించి గోత్రనామాలతో పూజలు నిర్వహించి స్వామివారి పట్టు వస్త్రాలు, తీర్థప్రసాదాలను అందజేశారు.
భారత్ పాక్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. మరోవైపు ప్రజలంతా త్రివిధ దళాలకు మద్దతుగా ఆపరేషన్ సింధూర్ విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. దేశవ్యాప్తంగా ఆర్మీకి మద్దతుగా బీజేపీ నిర్వహిస్తున్న ర్యాలీకి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్రెడ్డి నల్గొండ నుంచి అందిస్తారు. ఏప్రిల్ 22న పహల్గామ్లో జరిగినటువంటి ఉగ్రదాడికి ప్రతీకార చర్యగా భారత్ 6వ తేదీ మంగళవారం అర్ధరాత్రి తర్వాత పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాద సంస్థలపై విరుచుకుపడింది. రఫేల్ యుద్ధ విమానాలు మిసైళ్లతో కూడా దూచుకుపోయాయి. దీంతో ఇక ఉగ్ర స్థావరాలన్నీ కూడా నాశనం అయిపోయాయి. ప్రస్తుతం ఇక 100 మంది వరకు ఉగ్రవాదులంతా కూడా హతం చేసినటువంటి భారత ప్రభుత్వం ఇక ఉద్రిక్త వాతావరణం నడుమ పాకిస్తాన్పై యుద్ధానికి ఎక్కుపెట్టి సిద్ధంగా ఉంది. ప్రస్తుతం మనతో పాటు ఇదే అంశానికి సంబంధించి మాట్లాడడానికి నల్గొండ బీజేపీ నాయకులు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. భారత్ పాకిస్తాన్ మధ్యలో జరుగుతున్నటువంటి యుద్ధ వాతావరణం కావచ్చు, జరిగినటువంటి ఉగ్రదాడికి సైనికుల చర్యలు కావచ్చు, ఎట్లా చూస్తారు ప్రజెంట్? పాకిస్తాను కంటే ఉగ్రవాదంతో పోరు భారతదేశము కొనసాగిస్తూ ఉంది. ఉగ్రవాదం ప్రపంచంలో ఎక్కడున్నా తుదముట్టించాల్సినటువంటి బాధ్యత ప్రపంచంలో ఉండబడిన మరి భారతదేశంలో ఉండబడిన ప్రతి పౌరుడు బాధ్యతగా తీసుకోవాలి. ప్రతి ప్రభుత్వం బాధ్యతగా తీసుకోవాలి. ఉగ్రవాదానికి ఈ మతం కులం ఇవన్నీ ఏముండదు. వాళ్ళు ఏమైనా అభివృద్ధి నిరోధకులు. ప్రపంచ అభివృద్ధిని కాంక్షించే వ్యక్తులు కారు ఉగ్రవాదులు. ఇంకా ముఖ్యంగా పాకిస్తాన్ ప్రేరేపిత ఐఎస్ఐ కానీ, జైషే మహమ్మద్ కానీ, ఇంక ఇతర ఉగ్రవాద సంస్థలన్నిటికీ పాకిస్తాన్ పుట్టినిల్లు. పాకిస్తాను ఈరోజు వాళ్ళందరికీ అనేక రకాల సదుపాయాలు కల్పించి మరి వాళ్ళందరినీ ప్రేరేపిస్తూ ఉన్నారు. భారతదేశ నాశనాన్ని కోరుకుంటున్నటువంటి పాకిస్తాన్ ఎప్పటి కూడా భారతదేశ పౌరులు క్షమించరు, భారత ప్రభుత్వం క్షమించదు. ఉగ్రవాదాన్ని తుదమించడానికి కోసం భారత ప్రభుత్వం, భారత రక్షణ దళాలు ఎప్పుడు సిద్ధంగా ఉంటాయని ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. ఆపరేషన్ అభ్యాస్ పేరుతో ఇక 244 జిల్లాల్లో అవగాహన కల్పించే దిశగా కూడా కేంద్రం ఇప్పటికే పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో నల్గొండకు ఒకవేళ యుద్ధ వాతావరణం వస్తే ఇక్కడ ప్రజలకు ఏం పిలుపునిస్తారు మీరు? ఆల్రెడీ రాత్ర పోలీస్ అధికారులు నిర్వహించినటువంటి పీస్ కమిటీలో కొంత చర్చ చేయడం జరిగింది. అభ్యాస్ కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వము ప్రజలకు ఎవ్వరు కూడా ఇబ్బంది జరగకుండా, రాబోయే రోజులలో ఎట్లాంటి ఇబ్బంది జరిగితే ఏ విధంగా సివిలియన్స్ నష్టపోకుండా ఉండడానికి కోసం కేంద్ర ప్రభుత్వము బహిర్గత మరి అంతర్గత మరి ప్రజలను రక్షించే దిశలో ప్రయత్నాలు కొనసాగుతూ ఉంది. 244 జిల్లాలకు సంబంధించిన విషయంలో ఆల్రెడీ నిన్న మాక్ డ్రిల్స్ కూడా మరి చేయడం జరిగింది. నల్గొండ జిల్లా విషయానికి వస్తే మరి పోలీసు యంత్రాంగం కూడా చాలా పటిష్టంగా ఆలోచన చేస్తున్నట్టుగా మాకు కూడా సమాచారం వస్తూ ఉంది. మరి ఈ సందర్భంగా నల్గొండ జిల్లా కానీ, నల్గొండ పౌరులు కానీ ఎప్పుడు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పడానికి కోరుతూ ఉన్నాము. అదేవిధంగా పోలీస్ శాఖ కూడా చెప్తా ఉన్నాము, ఏమంటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. ఇది భారతదేశ సార్వభౌమాధికారానికి, భారతదేశ ప్రతిష్టకు సంబంధించిన అవసరము. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వంతో కలిసి పనిచేస్తూ ఉన్నాయి. నల్గొండ జిల్లా శాఖ, పోలీస్ శాఖ కూడా ఆ విధంగానే ముందుకు పోతూ ఉన్నది. పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడులకు ప్రతిచర్యగా భారత ప్రభుత్వం ఆపరేషన్ సింధూర అనే ప్రతిచర్య తీసుకొని ఉగ్రదాడులకు సమాధానం ధీటుగా ఇచ్చింది. ముష్కరులకు ఏరిపారేసిన మా సైనికులకు పాదాభివందనాలు. మా ఆడపడుచుల సింధూరాన్ని తుడిపేసిన ముష్కరులకు ఆపరేషన్ సింధూర అనే నినాదంతో ముందుకు పోయి వాళ్ళని మట్టుపెట్టిన భారత ప్రభుత్వానికి, భారతదేశ ప్రధానికి నరేంద్ర మోదీ గారికి ధన్యవాదాలు. మేము భారత ప్రభుత్వానికి, సైన్యానికి మద్దతుగా ఉంటూ ఏ దేశమైనా మా దేశం వైపు చూస్తే భయపడే విధంగా యుద్ధానికి సిద్ధంగా ఉంటాము. ఏ చర్య తీసుకున్నా ప్రతిచర్యగా మేము ధీటుగా సమాధానం చెప్తాము. దానికి ఎలాంటి సహాయ సహకారాలు ఉన్నా కానీ భారత ప్రభుత్వాలు 140 కోట్ల జనాభా వారికి మద్దతు తెలుపుతూ ముందుకు పోతుందని మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. మామూలు హిందువుల మీద ఒక మతాన్ని చేరవేసుకొని హిందువుల మీద దాడి చేసినటువంటి ఒక మహిళల నుదిటి మీద సింధూరాన్ని చెడగొట్టినటువంటి ఆ మహిళల ప్రతీకారంగా పాకిస్తాన్ మీద చర్యలు తీసుకోవాలని దమ్ముంటే మేము మోడీకి చెప్పుకోని అక్కడున్న మహిళలకి టార్గెట్ వేస్తూ పాకిస్తాన్ తీవ్రవాదులు చెప్పడం జరిగింది. మోడీ గారికి విన్నవించగానే ఒక మోడీ గారు మాటల వ్యక్తి కాదు, చేతల వ్యక్తి అని ఈరోజు భారతీయ జనతా పార్టీ కానీ, భారతీయ జనతా ప్రభుత్వం కానీ, నరేంద్ర మోడీ గారని మరొకసారి తన చేష్టలతో నిలువు చూపించారు.
భారత ప్రభుత్వం 6వ తేదీ రాత్రి అర్ధరాత్రి దాటిన తర్వాత 1 గంట 28 నిమిషాలకు ప్రారంభించినటువంటి ఆపరేషన్ సింధూర్ విజయవంతమైంది. 100 మంది వరకు లష్కరే తోయిబా, జైషే అహ్మద్కి సంబంధించినటువంటి పాక్ ముష్కరులు కూడా హతమైపోయినట్టుగా పాక్ సంబంధించినటువంటి ఉగ్రవాద సంస్థలే ధృవీకరించిన నేపథ్యంలోనే ప్రస్తుతం పాకిస్తాన్ మొత్తం కూడా అట్టుడికిపోతోంది. భారత బలగాలన్నీ కూడా బార్డర్లో మోహరించి ఉన్న నేపథ్యంతో ఇక దేశవ్యాప్తంగా ప్రజలన్నిటి కూడా భారత ప్రభుత్వం అప్రమత్తం చేసింది. యుద్ధానికి సిద్ధం అన్నట్టుగా కూడా సంకేతాలుగా ఇస్తున్న పరిస్థితి ఉంది. ఇక ముష్కరుల వేటలో ఇక భారత ప్రభుత్వం కొనసాగించేటువంటి ఈ ఆపరేషన్ ఇది ప్రారంభమా చివరిదా అనే విషయంలో అయితే ఇక స్పష్టత లేదు. పాకిస్తాన్ ఓవైపుకు మళ్ళీ భారత్పై దాడి చేసేందుకు సిద్ధమవుతున్నట్టుగా కూడా బహిరంగ ప్రకటనలు నిన్న జరిగిన పరిస్థితి ఉంది. ఇక దీంతో భారత ప్రభుత్వం ఇప్పటి వరకు అప్రమత్తం అవడమే కాకుండా త్రివిధ దళాలన్నింటిని కూడా ఇక సొంతంగా నిర్ణయం తీసుకొని ముందుకెళ్లే విధంగా కూడా భారత ప్రధాని మోడీ తీసుకున్న నిర్ణయంపై అయితే ప్రజలంతా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఇక ఇప్పటి వరకు భారతదేశంలో జరిగినటువంటి దాడుల్లో 700 మంది ప్రాణాలు కోల్పోయినటువంటి ఇక జవాన్లు కావచ్చు, అదేవిధంగా స్థానిక పౌరులు కావచ్చు, ఇక పర్యాటకులు కావచ్చు, వీరందరి ఆత్మ శాంతించే విధంగా రాత్రి జరిగినటువంటి స్ట్రైక్లో ఇప్పటివరకు భారత ప్రభుత్వం విజయం సాధించినట్టుగా ప్రకటించుకుంది. మంగళవారం అర్ధరాత్రి రఫేల్ యుద్ధ విమానాలు ఇక 2 అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం కలిగినటువంటి మిసైళ్ళని పాకిస్తాన్లో ఉన్నటువంటి భూభాగంలో ఉన్న 100 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి 5 పాక్ ఉగ్రవాద సంస్థ శిక్షణా కేంద్రాల మీద, పీఓకేకి సంబంధించి పాకిస్తాన్ బార్డర్లో ఉన్నటువంటి మరొక 4 ఉగ్రవాద శిబిరాల మీద ఏకకాలంలో ఇటు భూమిపై నుంచి గగనతలంపై నుంచి కూడా దాడులు నిర్వహించి ఉగ్రవాద సంస్థకు సంబంధించినటువంటి శిక్షణా శిబిరాలన్నింటినీ కూడా ధ్వంసం చేసింది. ప్రస్తుతం ఈ దెబ్బకు పాకిస్తాన్ కోలుకోలేని స్థితిలో అయితే తీవ్రంగా ఉగ్రరూపం దాల్చే అవకాశం కూడా ఉందన్న నేపథ్యంలోనే ఇంకా భారత్ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందంటూ ఇక ఇటు బీజేపీ నాయకులతో పాటు స్థానిక ప్రజలు కూడా చెప్తున్నారు. ఈ అంశంలో ఇక భారత ప్రభుత్వం తీసుకునే నిర్ణయానికి మేమంతా కూడా తోడుంటామని చెప్పి వారైతే ఖచ్చితంగా ముక్త కంఠంతో ఖండిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇది ప్రస్తుతం భారత్ పాక్ మధ్య నెలకొన్నటువంటి ఉద్రిక్త వాతావరణానికి సంబంధించినటువంటి తాజా అప్డేట్. విజువల్ న్యూస్ మధుతో వెంకటరెడ్డి, మెగా 9 టీవీ, నల్గొండ బీజేపీ కార్యాలయం. పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం వైటీసీలో బీసీ కార్పొరేషన్ కోఆర్డినేటర్ రాజేష్ ఆధ్వర్యంలో కుట్టు మిషన్ల ట్రైనింగ్ కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ కురుపాం ఎమ్మెల్యే తోయిక జగదీశ్వరి హాజరయ్యారు. ఈ సందర్భంగా బీసీ కార్పొరేషన్ ద్వారా నియోజకవర్గంలో మొత్తం 500 మంది అప్లై చేసుకున్నారని ఎమ్మెల్యే జగదీశ్వరి తెలిపారు. మొదటి విడతలో 90 మంది మహిళలకు గుమ్మలక్ష్మీపురం వైటీసీలో కుట్టు మిషన్ ట్రైనింగ్ ఇప్పించి ట్రైనింగ్ పూర్తి చేసుకున్న తర్వాత మహిళలందరికీ కుట్టు మిషన్లు ఇవ్వడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ కడ్రక కళావతి, అరకు పార్లమెంట్ టీడీపీ ఎస్టీ సెల్ అధికార ప్రతినిధి నందివాడ కృష్ణబాబు, కన్వీనర్ పాడి సుధా, వెంపటాపు భారతి తదితరులు పాల్గొన్నారు. మరి మీ కాళ్ళ మీద నిలబడాలని ఒక ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం మరి ముందుకు పోతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. మరి ఈ రోజు చూసుకుంటే ప్రతి ఒక్కరు కూడా అలాగే ఈ రోజుకి అంటే 5 మండలాలకు సంబంధించి గుమ్మలక్ష్మీపురం మండలానికి 49 అప్లికేషన్లు రావడం జరిగింది. అలాగే గరుగుపిల్లి 122, అలాగే జిఎంవలస 121, అలాగే కొమ్మరాడ 111, అలాగే కురుపం 106. ఇవన్నీ కూడా మేమైతే ఇవ్వడానికి ఖచ్చితంగా మొత్తం టోటల్గా నా కాన్స్టిట్యున్సీ పరిధిలో 500 కుట్టు మిషన్లు ఇవ్వడానికి ప్రణాళిక సిద్ధం చేయడం జరిగింది. కాబట్టి మీరందరూ కూడా ఇక్కడ కొద్దిగా తక్కువగా ఉన్నారు కాబట్టి ప్రతి మండలానికి 100కి మించకుండా ఇవ్వాలనుకున్నాం. కానీ ఇక్కడ 49 మందే అప్లికేషన్ ఇవ్వడం జరిగింది ఇక్కడ. కాబట్టి ఈ 49 మందికి మరి ఈ 3 నెలలు మీరు చక్కగా నేర్చుకొని మరి రేపొద్దున్న మీ కాళ్ళ మీద మీరు నిలబడడానికి మరి ఇక్కడ ఉన్నటువంటి 3 నెలలు మరి ఇక్కడ మనకి ఎవరైతే ఉన్నారో శిక్షణ ఇవ్వడానికి వాళ్ళ ద్వారా మీరు తప్పకుండా నేర్చుకొని మరి మీరందరూ కూడా చక్కగా ఈ 3 నెలలు ఉండి మరి మీ మిషన్లు మీరు తీసుకెళ్లాలని మీకు అందరికీ. తెలుగు రాష్ట్రాల్లోని పలు ఇళ్లలో చోరీలకు పాల్పడిన దొంగల ముఠాను అనకాపల్లి పోలీసులు పట్టుకున్నారు. వీరి వద్ద నుంచి 5 లక్షల రూపాయల సొత్తు, 1 లక్షకు పైగా నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా అనకాపల్లి డీఎస్పీ ఎం శ్రావణి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. మండలంలోని మారేడుపూడి కూడల్లో గస్తీ నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా 5 వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించారని పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని విచారించారని తెలిపారు. లగేజ్ను తనిఖీ చేయగా బంగారం, వెండి వస్తువులు, పట్టుచీరలు, ఎలక్ట్రానిక్ ఐటమ్స్ కనిపించాయన్నారు. దీంతో పోలీసులు తమదైన శైలిలో విచారణ జరుపుతున్నారు.
ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హా ఐపీఎస్ గారి ఆదేశాల ప్రకారం మా పోలీస్ టీమ్ బృందాల వారీగా ఏర్పడి యూజింగ్ టెక్నికల్ ఎవిడెన్స్ అండ్ అదర్ ఎవిడెన్సెస్ మేము వీళ్ళని పట్టుకోవడం జరిగింది. వీళ్ళు వచ్చేసి సిరీస్ ఆఫ్ అఫెన్సెస్ చేయడం జరిగింది. ఫస్ట్ అఫెన్స్ వచ్చేసి 1 మేకి 14 hours కొండకొప్పాక గ్రామంలో రిటైర్డ్ షిప్ యార్డ్ ఉద్యోగి శ్రీ మర్వాక సత్యనారాయణ గారి ఇంట్లో ఫస్ట్ అఫెన్స్ చేశారు. అక్కడికి వచ్చి ఆయన వాళ్ళ మనవల్ని పరామర్శించడానికి అనేసి అచ్చును వాళ్ళ వైజాగ్ వెళ్ళడం జరిగింది. అప్పుడు వాళ్ళ ఇంట్లోకి వెళ్ళేసి 1 తులం బంగారపు గొలుసు అండ్ 1/4 తులం బంగారు ఉంగరం అండ్ 5,000 rupees క్యాష్ అది దొంగతనం చేయడం జరిగింది. సబ్సిక్వెంట్ గా ఇమీడియట్లీ మాకు కంప్లైంట్ రాగానే మాకు విత్ ఇన్ స్పాన్ ఆఫ్ ఫ్యూ మినిట్స్ ఓన్లీ మాకు సెకండ్ కంప్లైంట్ వచ్చింది. ఫస్ట్ రోజే అరౌండ్ 3 o'clock in the afternoon పీలా బాల గణపతిరావు గారు అంటే బాబ్జీ గారి ఇంట్లో కూడా సిమిలర్ గానే ఒక అఫెన్స్ జరిగింది. ఒక 1 lakh నగదు అండ్ ఒక 2 kgs సిల్వర్ అండ్ ఒక ఐఫోన్ మిస్ అయింది అని చెప్పేసి మాకు సిమిలర్ గా కంప్లైంట్ రావడం జరిగింది. ఇమీడియట్ గా ఇదేదో గ్యాంగ్ పని అని చెప్పేసి శ్రీ తుహిన్ సిన్హా ఐపీఎస్ ఆదేశాల మేరకు మేము కొన్ని టీమ్స్ ఫామ్ చేసాం. పల్నాడు జిల్లాలో ఒక్కసారిగా కుండపోత వర్షం కురిసింది. జిల్లాలో భగభగమన్న భానుడు ఒక్కసారిగా మాయమైపోయాడు. ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరుగుతున్నాయి. కానీ పల్నాడు జిల్లాలో మాత్రం వాతావరణంలో ఒక్కసారిగా మార్పులు చోటు చేసుకున్నాయి. జిల్లాలో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. నరసరావుపేటలో పలుచోట్ల భారీ వర్షం కారణంగా మురుగు కాలువలు పొంగిపొర్లాయి. మురుగు కాలువలు పొంగిపొర్లటంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. శ్రీశైలం మండలం సున్నిపెంట నీటిపారుదల శాఖ అతిథి గృహం వద్ద కారులో మంటలు వ్యాపించాయి. ఒక్కసారిగా కార్ బానెట్లో మంటలు రావడంతో ఆర్ఐ రాజేష్ ఫైర్ ఇంజిన్కు సమాచారం ఇచ్చారు. సమాచారం ఇచ్చినప్పటికీ సరైన సమయంలో రాకపోవడంతో కారు పూర్తిగా దగ్ధమైంది. స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఆర్ఐ రాజేష్ వివరణ మేరకు షార్ట్ సర్క్యూట్ కారణంగానే కారు తగలబడినట్టుగా తెలిపారు. కళ్ల ముందే నీటిపారుదల అతిథి గృహం వద్ద కారు మంటల్లో కాలిపోతున్నప్పటికీ సరైన సమయానికి ఫైర్ ఇంజిన్ రాకపోవడంతో పూర్తిగా తగలబడిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధానంగా 40,000 మంది ప్రజలు నివసిస్తున్న సున్నిపెంట గ్రామంలో అగ్నిమాపక కేంద్రం సున్నిపెంటలో లేకపోవటం, శ్రీశైలానికి తరలించడం హేయమైన చర్యగా ప్రజలు కూడా వాపోతున్నారు. భారత్ పాకిస్తాన్ మధ్య నెలకొన్న తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు రోజురోజుకు రెట్టింపవుతున్నాయి. పాకిస్తాన్లోని పలు నగరాలపై భారత్ దాడులు జరిగినట్టుగా తెలుస్తోంది. ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత్ చేపట్టిన ప్రతీకార చర్యల నేపథ్యంలో ఇస్లామాబాద్లో ఎమర్జెన్సీ సైరన్లు మోగటం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. అయితే ఇదే సమయంలో పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ కార్యాలయంలో కీలక సమావేశం జరుగుతూ ఉండటం గమనార్హం. భారత సైనిక స్థావరాల లక్ష్యంగా పాకిస్తాన్ డ్రోన్లు, క్షిపణులతో దాడులకు పాల్పడేందుకు ప్రయత్నించిందని, భారత బలగాలు ఆ ప్రయత్నాలను సమర్థవంతంగా తిప్పికొట్టాయని రక్షణ శాఖ వర్గాలు వెల్లడించాయి. పాకిస్తాన్లోని పలు ప్రాంతాల్లో ఉన్న గగనతల రక్షణ రాడార్లు, కీలక వ్యవస్థలను లక్ష్యంగా చేసుకుని భారత సైన్యం దాడులు నిర్వహించింది. ముఖ్యంగా లాహోర్లోని పాక్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను భారత దళాలు దెబ్బతీశాయి. రావల్పిండి క్రికెట్ స్టేడియంపై కూడా భారత డ్రోన్ దాడి చేసింది. భారత్ పాకిస్తాన్ మధ్య నెలకొన్న తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు, పాకిస్తాన్లోని పలు నగరాలపై భారత్ దాడులు చేయటం ఇక్కడ గమనార్హం. ఆపరేషన్ సింధూర్ కొనసాగుతుందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఉగ్రవాద శిబిరాలను టార్గెట్ చేస్తూ దాడులుంటాయని స్పష్టం చేసింది. ఇదే సమయంలో పాకిస్తాన్ పాడ్కాస్ట్ మీద నిషేధం విధించింది. పాకిస్తాన్ వెబ్ కంటెంట్, సినిమాలు, పాటలతో పాటు ఓటీటీలపైన పూర్తిగా నిషేధాన్ని విధించింది. తక్షణమే దీన్ని అమల్లోకి తీసుకురావాలని తెలిపింది. ఇక సరిహద్దు ప్రాంతాల్లో పాకిస్తాన్ మోటార్స్, బాంబులతో చేస్తున్న దాడులను భారత సైన్యం తిప్పికొడుతుందని విదేశాంగ శాఖ ప్రకటించింది. అలాగే లాహోర్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ను నిర్వీర్యం చేశామన్న కేంద్ర ప్రభుత్వం పాకిస్తాన్ ప్రయోగించిన మిసైళ్లను మధ్యలోనే కూల్చివేశామని స్పష్టం చేసింది. దేశంలో 15 ప్రాంతాల్లో పాకిస్తాన్ దాడులకు ప్లాన్ చేసినట్టుగా విదేశాంగ శాఖ వెల్లడించింది. ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేటలోని పోలేరమ్మ అమ్మవారి జాతర మహోత్సవం జరిగింది. దీంట్లో భాగంగా జాతర మహోత్సవంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన హుండీల లెక్కింపును దేవాదాయ శాఖ అధికారి రవికృష్ణ ఆలయ కమిటీ సభ్యుల సమక్షంలో నిర్వహించారు. హుండీ కారణంగా వచ్చిన డబ్బులు 4,23,017 రూపాయలు కాగా, అమ్మవారి ప్రత్యేక దర్శనం ద్వారా 100 రూపాయల టికెట్ల ద్వారా వచ్చిన మొత్తం 76,100 రూపాయలు. అలాగే దేవస్థానం దగ్గర కానుకల ద్వారా 2,373 రూపాయలు వచ్చింది.
మొత్తం 5,01,490 రూపాయలు వచ్చాయని ఈవో రవికృష్ణ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. కలిసి ఉన్న శ్రీ పోలేరమ్మ జాతర జరుపుకున్న సందర్భంగా ఈరోజు గుడ్డీలు తెరవగా వచ్చిన ఆదాయం 4,23,017 రూపాయలు వచ్చి ఉన్నది. మరియు 100 రూపాయల దర్శనం టికెట్ల ద్వారా వచ్చిన ఆదాయము 76,100 రూపాయలు వచ్చి ఉన్నది. కానుకల ద్వారా వచ్చి ఉన్నది 2,373 రూపాయలు వచ్చి ఉన్నది. మొత్తం కలిపి 5,01,490 రూపాయలు మాత్రమే వచ్చి ఉన్నది. ఆ వచ్చిన మొత్తమును దేవస్థాన అకౌంట్ నందు జమ చేసి ఇక జాతరలో జరిగే కార్యక్రమాలకు కానీ వివిధ కార్యక్రమాలకు కానీ ఖర్చు చేయటకు ఈవో గారి ద్వారా అన్ని కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఏలూరు జిల్లాలో దెందులూరు నియోజకవర్గ అభివృద్ధికి సమన్వయంతో పనిచేయాలని ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్లు అధికారులకు దిశానిర్దేశం చేశారు. కలెక్టరేట్ గౌతమి సమావేశ మందిరంలో దెందులూరు నియోజకవర్గ సమీక్షా సమావేశం నిర్వహించారు. పలు అంశాలపై ఆయా శాఖల అధికారులతో సుదీర్ఘ సమీక్ష చేపట్టారు. ఎంపీ ల్యాండ్స్కు సంబంధించి 2014 నుంచి 19 వరకు చేపట్టిన పనులకు సంబంధించిన వివరాలు, 2019 నుంచి 24 మధ్యకాలంకు సంబంధించిన వివరాలపైన సమీక్ష నిర్వహిస్తూ మిగిలిన పనులను చేపట్టేందుకు ప్రతిపాదనలు సమర్పించాలని ఎంపీ పుట్టా మహేష్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. కొల్లేరు రైతుల విషయంలో మానవతా దృక్పథంతో అటవీశాఖ అధికారులు వ్యవహరించాలని స్పష్టం చేశారు. ప్రజలు ఇబ్బంది పడే ఏ చర్యలను చేపట్టవద్దని సూచించారు. దెందులూరు నియోజకవర్గ అభివృద్ధికి అన్ని విధాల తమ వంతు పూర్తి సహకారం ఉంటుందన్నారు. ఎంపీ ల్యాండ్స్ లో బాబు గారు ఎంపీగా ఉండగా అప్పారపాలు, గుడిపాడు, దెందులూరు, వెనకడిమి, జగన్నాథపురం, పెదకడిమి ఇలాంటి విలేజెస్లో నేను కొన్ని షెడ్స్ ఇచ్చాను. వాటిని ఆపేసేసి పని చేయకుండా తొక్కిపెట్టేశాను. కొన్నింటిని కంప్లీట్ చేశారు, వీళ్ళు డబ్బులు ఇవ్వకుండా ఆగిపోయింది. అవన్నీ ఏ విధంగా బిల్స్ పే చేస్తాం, ఆ ఇబ్బంది ఏంటి, మన ఎంపీ గారిని ఏమన్నా మనం రిక్వెస్ట్ చేయాలా, ఇవి ఏ విధంగా ఎన్ఆర్జీఎస్లో మనం ఎంత మట్టికి డ్రైనేజ్ మేము గతంలో కంప్లీట్ చేసాం, మాకు ఎన్ని కోట్లు ఇచ్చారు, ఎన్ని కోట్లకు బిల్లు ఇచ్చారు, మాకు ఇంకా రిమైనింగ్ బిల్లు ఎప్పటిలోగా వస్తుందని చెప్పి మేము గ్రామాల్లో చెప్పాలి. సిమెంట్ రోడ్లు ఇచ్చాం, కోర్టు కేసులు వేసిన డబ్బులు కొన్ని వచ్చినాయి, కొన్ని రిజర్వ్ ఫండ్ కింద పెట్టారు, కొన్ని విజిలెన్స్ ఎంక్వైరీ అని చెప్పి విజిలెన్స్ రిమార్క్స్ రాశారు. మళ్ళీ ఇప్పుడు విజిలెన్స్కి ఇచ్చి మీరు ఎంక్వైరీ చేసి విజిలెన్స్ ఏమీ లేకపోయినా అనవసరంగా విజిలెన్స్ కేసులో ఎవరైతే వాళ్ళు ఫిక్సప్ చేశారో వాళ్ళ మీద ఎందుకు యాక్షన్ తీసుకోవట్లా, మళ్ళీ విజిలెన్స్కి ఉంటాయి. నిజంగా జెన్యున్గా రోడ్డు ఏదైనా తేడా ఉంటే కనుక అసలు పైసా ఇవ్వద్దు. కానీ రికవరీ లేని కాడ విజిలెన్స్ వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్తో రాస్తే వాళ్ళు ఏం చేయాలి. పర్టికులర్గా ఏలూరు జిల్లాలో ట్రాన్స్జెండర్స్ చట్టాలపైన అవగాహన పొంది ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె రత్నప్రసాద్ తెలిపారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ట్రాన్స్జెండర్కు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా సమాజంలో ప్రతి ఒక్కరికి చట్టాలపైన అవగాహన కలిగించాల్సిన బాధ్యత న్యాయ సేవాధికార సంస్థలపైనే ఉందని కె రత్నప్రసాద్ అన్నారు. అందులో భాగంగా ఈరోజు ట్రాన్స్జెండర్స్కు అవగాహన సదస్సు నిర్వహించినట్టుగా తెలిపారు. స్త్రీ పురుషులతో సమానంగా ట్రాన్స్జెండర్స్ కూడా సమాన హక్కులు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని, అందరితో సమానంగా సంక్షేమ పథకాలను అందించాలని సూచించారు. ఈ యొక్క అవేర్నెస్ ప్రోగ్రాంలో భాగంగా వాళ్ళకి ట్రాన్స్జెండర్ ప్రొటెక్షన్ యాక్ట్ 2019 చట్టంలో ఏమైతే హక్కులు ఉన్నాయో, చట్టంలో ఏ అయితే వెసులుబాట్లు వాళ్ళకు ఉన్నాయో వాళ్ళకి వివరించడం జరిగింది. అదేవిధంగా ఆ చట్టం రావడానికి, ఆ బిల్లు తయారవడానికి ఏ అంశాలు చోటు చేసుకున్నాయి అనేది కూడా ఆ యొక్క బ్యాక్గ్రౌండ్ కూడా వాళ్ళకి వివరించడం జరిగింది. ఈ యొక్క సభలో సుప్రీంకోర్టు వారు ఇచ్చిన తీర్పు సుప్రియో చక్రవర్తి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 2023 ఆ తీర్పుకు సంబంధించిన అంశాలు, ఆ తీర్పులో గౌరవ 5 జడ్జెస్ సంబంధించిన తీర్పులో స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ సంబంధించి ఎటువంటి అంశాలు చెప్పారు, ఆ స్పెషల్ మ్యారేజ్ యాక్ట్లో ఇద్దరు ఆడవాళ్ళకి ఇద్దరు మగవాళ్ళకి వివాహం చేయవచ్చా లేదా అనే అంశాల గురించి చర్చించడం జరిగింది. ఆ తీర్పులో ఉన్న అంశాలన్నీ కూడా వాళ్ళకి క్లుప్తంగా వివరించడం జరిగింది. అదేవిధంగా ఇవాళ గౌరవ కలెక్టర్ గారు ఒక 7
ఐడెంటిటీ కార్డ్స్, ట్రాన్స్జెండర్ ఐడెంటిటీ కార్డ్స్, అదేవిధంగా సర్టిఫికెట్స్ కూడా వాళ్ళ పేరు మార్పు సంబంధించిన సర్టిఫికెట్స్ కూడా ఇవాళ ఇవ్వమని చెప్పి వాళ్ళకి మన ఈడీ గారి ద్వారా వాళ్ళకి ఇవ్వమని చెప్పారు. సో వాళ్ళకి ఈ యొక్క సభలో భాగంగా అవేర్నెస్ ప్రోగ్రాంలో భాగంగా వాళ్ళకి సర్టిఫికెట్. ఇది ఇప్పటి వరకు అప్డేట్. స్టే ట్యూన్ టు మెగా 9.